బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూడండి. వాళ్ళు డీటెయిల్డ్ గా లెటర్ రాసి అందులో స్పష్టంగా రెండు విషయాలు చెప్పారు. నేను మిగతా అన్ని విషయాల లోపల నేను పోను, కేవలం వారు చెప్పిన ఒక రెండు ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో నెంబర్ 1 విషయం వారు చెప్పింది ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కి అట్లాగే కన్నెపల్లి పంప్ హౌస్కి మధ్యన దాదాపు 14 కిలోమీటర్ల పైచిలకు గ్యాప్ ఉన్నది. గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో అట్లాగే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుంటే 14.5-15 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉన్నది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, ఇక వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజీలు మేడిగడ్డ బ్యారేజీలు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా అధ్యయనం చేసి వారు చెప్తున్న మాట. ఈరోజు ఈ నిమిషానికి నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా. 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం, జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీ. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది, మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు.